టైమ్ 24/7. నేను మీ అనుష. సోషల్ మీడియా రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందంటే అద్దు భయం లేకుండా పోతుంది. పిల్లలకి తల్లిదండ్రులు చదువుకుంటారు అని చెప్పేసి పిల్లలకి ఫోన్లు ఇప్పిస్తున్నారు. ఏం చేస్తున్నారు? చాలా వరకు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వింటారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి తల్లిదండ్రులు గుడ్డిగా నమ్మి పిల్లలకు ఫోన్లు ఇప్పిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను మొత్తం మోసం చేసుకుంటూ చదువు పైన కాన్సన్ట్రేషన్ కాస్త మొత్తం కిందికి దోసిపోతుంది. అసలు రోజు రోజుకి యువత ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ రీల్స్ అనే పిచ్చితోని అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారంటే రోజు రోజుకి రీల్స్ రీల్స్ రీల్స్. వాళ్ళు నిద్రపోయిన రీల్సే, పడుకున్న రీల్సే, కూర్చున్న రీల్సే, తన్నిన రీల్సే, ఏం చేసినా ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతి ఒక్కటి రీల్సే ట్రెండ్ అయిపోయినాయి. అసలు ఎంత ఘోరం అంటే సమాజం అంతా దిగజారిపోతుంది. యువతకు అద్దు భయం లేకుండా పోతుంది. అసలు తల్లిదండ్రులు ఏమో చదువుకుంటారని చెప్పేసి పిల్లలపైన నమ్మకంతో ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇప్పిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చినిగిన అంగిలేసి, చినిగిన బట్టలు వేసుకొని, ఎంటికల కలర్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వాళ్ళు ఏదో చిల్లర మొత్తం రెడీ అయ్యకుంటే రోడ్ల పైన ఒక బండి పోతుంటే ఆ బండి వచ్చి గుద్ది చంపుతుంది అన్న భయం లేకుండా పోతుంది వాళ్ళకి. అది కూడా ట్రెండే అయిపోతుంది. ఒక డ్యాన్స్ చేసిన ట్రెండే, తిట్టిన ట్రెండే, మాట్లాడిన ట్రెండే. ఎక్కడ చూసినా అసలు సోషల్ మీడియా మొత్తం దిగజార్చుతూనే పోతుంది. పిల్లలంతా రీల్స్ 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 అని చెప్పేసి రీల్స్ వైపే వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ చదువు ఎక్కడుంది? ఉద్యోగాలు రావట్లే అంటే ఎందుకు వస్తాయి ఇంకా ఉద్యోగాలు? పిల్లల చేతులకు ఫోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ అంతా రీల్స్ రీల్స్ అని చెప్పేసి ఈరోజు ఒక ఘటన చోటు చేసుకుంది. ఇంత ఘోరంగా నా రీల్స్ అనే పిచ్చి ఉండాలి కానీ మరి ఇంత పిచ్చ డ్యాన్సులు చేస్తారు. కాలేజ్లలో, స్కూల్స్లలో డ్యాన్సులు చేస్తారు. ఆ డ్యాన్సులు కాస్త రీల్స్. నిల్చున్న రీల్సే, పడుకున్న రీల్సే, కూర్చున్న రీల్సే. అసలు ఎప్పుడు రీల్స్ రీల్స్. ఆ రీల్స్ విద్య పైన మొత్తం పోయింది కాన్సన్ట్రేషన్. యువతకు అంతా ఎక్కడ చూసినా రీల్స్ రీల్స్ అని చెప్పేసి పెద్ద ఫేమ్ అవ్వడానికి ఏం చేయమన్నా రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు, ఏ పనులు చేయమన్నా మేము చెయ్యమనకుండా ఉన్నారు. మేము చేస్తాం అనే ఒక కాన్సన్ట్రేషన్తోనే ఉన్నారు తప్ప మేము చెయ్యం, అది తప్పు అనైతే లేరు. వాళ్ళు ఫేమ్ అవుతున్నారంటే ఎంతకంటే అంత దిగజార్చిపోతున్నారో. నిన్న చూసుకున్నట్టయితే ఒక ట్రైన్ మీద మరి ఇంత ఘోరంగా అసలు రీల్స్ చేస్తున్నారు. రీల్సే కదా పిల్లలు, రీల్సే డ్యాన్స్లే కదా అనుకుంటే ఆ రైలు వస్తుంటే రైల్వే ట్రాక్లో పడుకొని మరి రీల్స్ అంత ఘోరంగా చేస్తే హద్దు భయం లేకుండా పోతే వాళ్ళకంటే ఒక భయం పెట్టడానికి పోలీసులు వచ్చి అక్కడక్కడే వాళ్ళకి అరెస్ట్ చేసి ఈపులు బద్దలు కొట్టేశారు. సో అసలు మీరు జాగ్రత్తగా ఉండండి. రీల్స్ రీల్స్ అని చెప్పేసి ఏ చెట్లలో పడితే, పుట్టలలో పడితే, రోడ్లపైన, నడి రోడ్లపైన బండ్లు వస్తున్నా చూడకుండా అద్దు భయం లేకుండా మీరంటూ ఉంటే మీకంటూ ఒకరున్నారు వెనుక, వాళ్ళని చూసుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోలేకపోతుండొచ్చు కానీ ఎక్కడ ఉన్నా పోలీస్ సిబ్బంది వచ్చి వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, చూసుకొని చేయండి. రీల్స్ చేయాలి కానీ మరి అంత నీచంగా, అంత దిగజార్చిపోయి చేయొద్దు. మీ ప్రాణాలు గిడంగా చూసుకోండి. ప్రాణాలు కోల్పోయేలా రీల్స్ ఎందుకు? అసలు మీరే పోయినాక రీల్స్ ఎందుకు? చూసుకొని ఏం తెచ్చి పెడుతుంది? మీ తల్లిదండ్రులు కష్టపడి మీకు ఎన్నో తీసుకొచ్చి పెడుతుంటే మీరు చేసే పనులు ఇవి. రీల్స్ రీల్స్ అని చెప్పేసి ఇంత ఘోరంగా తయారైనారు. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా రీల్స్ రీల్స్. చిన్న పిల్లోడు కాడి నుండి పెద్ద పిల్లోడి దాకా ఇప్పుడు ఒక 2 years ఉన్నాడు కూడా ఫోన్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. అట్లా అయిపోయింది జనరేషన్ అంతా మొత్తము. సో ఇంత దిగజారిపోతుంది. చూసుకోండి, మీకు జాగ్రత్త. మీ వెనక పోలీసులు ఉన్నారు. మీరు ఎక్కడున్నా, మీరు ఎలాంటి తప్పులు చేసినా నేను చేసేది కరెక్టే అని మీకు కరెక్ట్ అనిపిస్తుండొచ్చు కానీ మీరు ఉండాల్సిన చోట కాకుండా ఏ పార్కులలో చేసుకున్నా అది వేరు. నడి రోడ్డు పైన, రైల్వే ట్రాక్ల పైన, బస్సులలో ఎగురుకుంటూ దూక్కుంటూ బైక్ల మీద అలా చేసినారనుకో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వెంటనే పోలీస్ సిబ్బంది ఆదుకుంటుంది. జాగ్రత్త చూసుకొని మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించుకొని మీ ప్రాణాన్ని కాపాడుకోండి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.